హ్యాపీ హార్మోన్స్ అండ్ ఫ్యాట్ లాస్ వినడానికి కొత్తగా ఉంది కదా. అసలు ఈ హ్యాపీ హార్మోన్స్ అంటే ఏంటి, ఇవి తక్కువ అవుతే మన బాడీలో ఏమేం చేంజెస్ వస్తాయి, ఇవి న్యాచురల్ గా ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుందా? అయితే సింపుల్ లాంగ్వేజ్ లో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతుందని. ప్రతి మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి 16th ఆఫ్ ద మంత్ కి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళందరికీ మేము కస్టమైజ్డ్ బ్యాలెన్స్డ్ డైట్ ని అందచేస్తూ అండ్ ఇప్పటిదాకా అయితే ఫిజికల్ యాక్టివిటీని రెగ్యులర్ గా పాటించండి, చేయండి అని చెప్తూ వచ్చాము. కానీ నెక్స్ట్ మంత్ నుంచి మేము ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా పంపిస్తాము. ఆ వీడియోలో మేమేమేమి ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో అవి అలానే చేసుకుంటూ ప్రతిరోజు 1 గంట సేపు చేస్తే సరిపోతుంది. అండ్ దాంతో పాటు మీ స్లీప్ టైంని 7 to 8 hours మెయింటైన్ చేసుకుంటూ ఒక హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటిదాకా చాలా మంది ఎక్సర్సైజ్ కోసము జిమ్కి వెళ్తూ ట్రైనర్స్ని పెట్టుకుంటూ చాలా డబ్బులు ఖర్చు చేశారు కదా. మేము రీజనబుల్ ప్రైజెస్లో నెక్స్ట్ మంత్ నుంచి మీకు డైట్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా అందచేస్తాము. సో ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ కోసం చాలా మంది డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేస్తూ ఉంటారు కదా. అలా రెగ్యులర్ గా చేసినా కూడా చాలా మందిలో వెయిట్ లాస్ కనపడదన్నమాట. ఎందుకు? మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అలా కనపడదు. ఇవన్నీ మన బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా అన్ని డిసైడ్ చేసేది హార్మోన్సే. ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతాయో అప్పుడు ఆటోమేటిక్ గా మన వెయిట్ లాస్ జర్నీ కూడా ఆగిపోతుంది. లావ్ అవ్వడం కామన్ థింగ్. అసలు ఈ హ్యాపీ హార్మోన్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో స్ట్రెస్ తగ్గించుకోండి, స్ట్రెస్ ఎక్కువ అవుతే కార్టిసాల్ పెరిగిపోతుంది, కార్టిసాల్ పెరిగితే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది, లావ్ అయిపోతారు, క్రేవింగ్స్ పెరిగిపోతాయి అని చెప్పారు. కానీ ఇవాళ నేను హ్యాపీ హార్మోన్స్ కూడా చెప్తాను. ఈ హ్యాపీ హార్మోన్స్ 4 హార్మోన్స్ ఉంటాయండి. అవేంటంటే డోపమైన్, సెరటోనిన్, ఎండార్ఫిన్ అండ్ ఆక్సిటోసిన్. ఎప్పుడైతే ఇవి మన బాడీలో తగ్గిపోతాయో తెలియకుండానే మనకు ఎమోషనల్ ఈటింగ్ అలవాటైపోతుంది, బాగా తినేస్తాము అండ్ మన బాడీలో ఉన్న హార్మోన్స్ కూడా అప్ అండ్ డౌన్ అయిపోతాయి. అప్ అండ్ డౌన్ అయిపోయేసి మనకు గ్రెలిన్ అన్న హార్మోన్ ఎక్కువగా అయిపోయేసి ఆకలి అవుతుంది, లెప్టిన్ అన్న హార్మోన్ తగ్గిపోతుంది అండ్ ఇవన్నీ జరగడం వల్ల మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ అయిపోయేసి మన మెటబాలిజం స్లో అయిపోయి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ కాన్స్టెంట్ గా నార్మల్ గా హై లెవెల్స్ లో ఉంటాయో ఆటోమేటిక్ గా మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. మనకు ఆకలి కాకుండా మన టమ్మీ ఫుల్, కొంచెము హెల్తీ ఫుడ్ తిన్నా కూడా, కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా క్రేవింగ్స్ ని తగ్గిస్తూ స్లీప్ ని మెయింటైన్ చేస్తూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. మరి ఈ హార్మోన్స్ ని న్యాచురల్ గా ఎలా పెంచుకోవాలి? ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో స్ట్రెస్ అనేది అనుభవిస్తూనే ఉంటారు. అది మన చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, మన వర్క్ లోడ్ కావచ్చు, చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కానీ ఈ స్ట్రెస్ హార్మోన్ ని తగ్గించుకుంటూ హ్యాపీ హార్మోన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మనము న్యాచురల్ ఫుడ్స్ ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫర్మెంటెడ్ ఫుడ్స్, ప్రోబయోటిక్స్ ని ఖచ్చితంగా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ నట్స్ అండ్ సీడ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని డైట్లో. దాంతోపాటు మనం రెగ్యులర్గా చేయాల్సింది ఎక్సర్సైజ్ చేస్తే ఎండార్ఫిన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతాయి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ వస్తుందన్నమాట. దాంతోపాటు మీకు నచ్చిన మ్యూజిక్ వినడము, డాన్స్ చేయడము అండ్ మార్నింగ్ వాక్స్, ఫ్రెష్ ఎయిర్ ఉన్నప్పుడు అలా నడిచినప్పుడు ఆ ఫ్రెష్ బ్రీజ్ మీ ఫేస్ కి తగులుతూ ఉంటే ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలా మార్నింగ్ ఒక 10 to 15 minutes వాక్ చేయడము లేదా సన్లైట్ కి ఎక్స్పోజ్ కావడము, ఇవన్నీ చేశారు అని
ఏంటంటే అండ్ కోల్డ్ షవర్ చన్నీటితో స్నానము. ఎప్పుడైతే చన్నీటితో స్నానం చేస్తామో మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, ఫ్రెష్గా ఉంటాము. ఇవన్నీ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న ఈ 4 హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో అన్ని మెకానిజమ్స్ నార్మలైజ్ అయ్యి హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాను ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో. సో మీరు ఇవన్నీ మీ రెగ్యులర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకొని ఇవన్నీ పాటిస్తూ హ్యాపీగా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ కండి. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.